బంగారు నగలు చేయిస్తానని నమ్మించి జనం నెత్తిన శటకోపం పెట్టిన ఘనుడి కథనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పలు డిజైన్లో బంగారు నగలు చేయిస్తానని నమ్మబలికి లక్షలాది రూపాయలు వసూలు చేసి పరారైన వ్యక్తిపై బాధితులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. అమీర్పేట తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బంగారు నగలు తయారు చేసే షాపులో మధుచారి కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. షాపు యజమాని తన కూతురు పెళ్లి విషయంలో బిజీగా ఉండడంతో మధుచారికి బాధ్యతలు అప్పచెప్పాడు. ఇదే అదనంగా భావించిన మధుచారి షాపులకు వచ్చే వారిని నమ్మించాడు. మీకు అవసరమైతే అన్ని రకాల డిజైన్ల నగలు చేయిస్తానని పలువురి వద్ద నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. సమయం గడుస్తున్నా నగలు ఇవ్వకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు మధుచారిని రోజు అడుగుతున్నారు. దీంతో 3 రోజుల క్రితం మధుచారి అమీర్పేట నుంచి ఇల్లు ఖాళీ చేసి వనస్థలపురం పరిధిలోని గాంధీనగర్కు మగం మార్చాడు. వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళకి తీసుకుని తక్కువ రేట్లకు అమ్మిన నీళ్ల సొమ్ము వాళ్ళకి ఇచ్చిన అంతా పాత అప్పులు చిట్టీలు వాళ్ళకి కట్టిన 5-6 మంది దగ్గర 10 లక్షలు ఒకరికి 40 తులాలు 80 గ్రాములు 16.5 లక్షలు వచ్చిందండి. మొత్తం నా పేరు మధు, గుంటూరు అండి, అలీనగర్. ఇక్కడ నేను ఇప్పుడే ఈ మధ్యలోనే ఇక్కడికి వచ్చినాను. నేను వేరే ఐదునగర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ అశోక్ చార్ దగ్గర పనిచేస్తాను. అమీర్పేట మండలాఫీస్ అశోక్ చార్ వేరే వాళ్ళ దగ్గర వాళ్ళకి బయట వేరే అప్పులు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. లక్షల డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు అతను ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడికి వెళ్లారు. డబ్బుల విషయమే మధుచారిని నిలదీశారు. అనంతరం తమతో పాటు అమీర్పేటకు తీసుకువచ్చారు. సుమారు 20 మంది బాధితులు 30 లక్షలకు పైగా మధుచారికి ఇచ్చినట్టు తెలిసింది. 12 లక్షలు మా సిస్టర్ మ్యారేజ్ పెట్టుకున్నాము. 4 తులాలు బంగారం ఇచ్చామండి. తర్వాత ఇంకో గోల్డ్ ఉంది, అది చేపిస్తానని చెప్పినాడు. సండే మ్యారేజ్ లగ్న పదవి పెట్టుకుంటామని చెప్పాడు. గోల్డ్ స్మిత్ అతను గుర్తే, అది గోల్డ్ స్మిత్ నమ్మి ఇచ్చినాం. నమ్మకాలకి 8 ఇయర్స్ అమీర్పేట కుమారబస్తులో ఉన్నాడు. ఉన్న తర్వాత ఉంటూ రంజాన్ రోజు ఖాళీ చేసి వెళ్ళిపోయినాడు వనస్థలిపురం. ఆ ఇల్లు ఓనర్స్ వెళ్ళి అడిగితే అప్పుడు తెలుసుకున్నాము. నా పేరు బాలాజీ, టాటా డోకోమో. సుమారు 20 మంది బాధితులు 30 లక్షల పైగా మధుచారికి ఇచ్చినట్లు తెలిసింది. ఇంకా చాలా మంది బాధితులు వస్తున్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఆర్ నగర్ ఎస్ఐ గోవింద్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే తన భర్తను అమీర్పేటకు చెందిన 10 మంది వచ్చి ఇంట్లోంచి బలవంతంగా తీసుకెళ్లారని మధుచారి భార్య దుర్గాబావని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 10 లక్షలు ఒకరికి 40 తులాలు 80 గ్రాములు మొత్తం 40 లక్షల దాకా 16.5 లక్షలు వచ్చిందండి. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.